నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే ఇప్పటికే దాదాపు 40 వరకు పాజిటివ్ కరోనా వైరస్ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో నలుగురు మృతి చెందడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే దాదాపు నలుగురు మృతి చెందడం జరిగింది. ఇప్పుడు ఒక 18 మంది చికిత్స కూడా పొందుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే మిగతా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మెడిసిన్ కూడా తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. అది దీని మీద ప్రభుత్వం గానివ్వండి, స్టేట్ ప్రభుత్వం గానివ్వండి, సెంట్రల్ ప్రభుత్వం గానివ్వండి గట్టి చర్యలు తీసుకుంటున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే గనక మనం గతంలో ఎప్పుడైతే 2020 కరోనా చూసామో అప్పుడు ఏ విధంగా సఫర్ అయ్యారు, ఏ విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ప్రజలు నష్టపోయారు, ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది పబ్లిక్ వాళ్ళ బిజినెస్ కూడా ఏ విధంగా లాస్ అయ్యారు, ఏ విధంగా నష్టపోయారు, దేశాలు కూడా ఏ విధంగా ఆర్థికంగా లాస్ అయ్యాయి అనేది మనం చూసాము. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఇప్పుడు మన భారతదేశం అయితే గట్టి చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పుకోవాలి. అంటే ప్రతి దగ్గర మెడికల్ క్యాంపులు కానివ్వండి, ప్రతి దగ్గర టెస్టులు చేయించుకునేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా ముఖ్యంగా లాక్‌డౌన్ కూడా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే గనక మళ్ళీ లాక్‌డౌన్ కూడా పెట్టే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే గనక మనము గతంలో చూసాము ఏ విధంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, ఏ విధంగా బిజినెస్ లాస్ అయింది, ఏ విధంగా స్టాక్ మార్కెట్ కూడా డౌన్ అయ్యింది, ఏ విధంగా మనకి దేశవ్యాప్తంగా ఎంత లాస్ అయ్యింది, ఎంత ప్రభుత్వం లాస్ అయ్యింది అనేది అయితే మనం చూసాము. ఆర్థికంగా ఎంత లాస్ అయిందని చూసాము. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీ ఏ విధంగా సఫర్ అయ్యింది అనేదైతే మనం చూసాము. అదే విధంగా ఇప్పుడు కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి ఇవి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అప్పుడు కూడా ఏ విధంగా ఫలితాలు చూపించాయి, ఏ విధంగా ప్రాణాలని కాపాడుకున్నాము, ఏ విధంగా జాగ్రత్త పడ్డాము, ప్రభుత్వం కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంది అనేది కూడా మనం చూసాము. అలాంటి జాగ్రత్తలే మళ్ళీ తీసుకుంటుందని చెప్పుకోవాలి. ఇప్పుడు కానీ ఏదేమైనప్పటికీ చాలా భయపడుతూ ఉన్నారు. అయితే డాక్టర్స్ కూడా ఏమని చెప్తూ ఉన్నారంటే, అధికారులు కూడా ఏమని చెప్తూ ఉన్నారంటే ముఖ్యంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలైతే మనం తీసుకున్నామో, గతంలో కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకున్నామో, అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. మనుషులకి దూరంగా ఉండాలి. దగ్గినప్పుడు గానివ్వండి, తుమ్మినప్పుడు గానివ్వండి, మీరు దూరంగా ఉండాలి. అదే విధంగా షేక్ హ్యాండ్ అనేది కొంచెం కొన్ని డేస్ పాటు అవాయిడ్ చేయాలి. మనుషులకి దూరంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. అదే విధంగా మీరు ఎక్కడికైనా బయటకెళ్ళొచ్చినప్పుడు గూడా కాళ్ళు, చేతులు అనేది కడుక్కోవాలి. అది గూడా ఇంకా వేడిగా నీళ్ళతో కడుక్కుంటే ఇంకా మంచిదని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా చేతికి గ్లౌజులు గానివ్వండి, ఇంకా ఏదైనా శానిటైజర్ యూజ్ చేయడం గానివ్వండి, మాస్కులు పెట్టుకోవడం గానివ్వండి, ఇంకా ప్రోటీన్ ఫుడ్ తినడం గానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువ పాటించాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి గూడా ఇప్పుడు మనకి అందిన తాజా వార్త ఏంటి అంటే గనక ఎక్కువ మట్టికి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు అనంటే గనక మనము ఒక విధంగా చూసుకుంటే గనక ఒక పక్కన వార్ నడుస్తుంది. ఆ వార్ వల్ల కూడా మనకి దేశానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్థికంగా కూడా లాస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒకసారి మనకి క్రూడ్ ఆయిల్ వల్ల ఎంత లాస్ అయ్యిందనేది మనం చూసాము. ఎంత నష్టపోయామనేది కూడా చూసాము. ఈవెన్ మనము హైదరాబాద్‌లో గానివ్వండి, విశాఖపట్నంలో గానివ్వండి, ముంబైలో గానివ్వండి, ఢిల్లీలో గానివ్వండి, ఇటు బెంగుళూరులో గానివ్వండి, ఎక్కడ చూసినా గాని హోటల్స్, రెస్టారెంట్స్ ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నాయనేది మనమైతే చూసాము. అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ కరోనా వల్ల రాకుండా ఉండడానికి కోసం ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా కేసులైతే నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే దాదాపు 4 కేసులు నమోదైనట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్‌లో చూసుకుంటే గనక తెలంగాణ హైదరాబాద్‌లో చూసుకుంటే గనక ఇప్పటికే ఒక కేసు కూడా నమోదైంది గాంధీ హాస్పిటల్‌లో అన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 400 వరకు చేరుకున్నట్లయితే తెలుస్తుంది. కేరళలో ఏకంగా 120 కేసులైతే నమోదైనట్లయితే తెలుస్తుంది. దీనికోసం అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా గట్టి చర్యలైతే తీసుకుంటూ ఉంది. కానీ లాక్‌డౌన్ పెడితే మళ్ళీ ఆర్థికంగా దెబ్బతింటారని చెప్పేసి కూడా లాక్‌డౌన్ పెట్టకుండా ఆ సిట్యుయేషన్ రాకుండా ఉండడం కోసం ఇప్పుడైతే డాక్టర్స్ కూడా చాలా గట్టి చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మెడిసిన్స్ కూడా తెప్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మెడిసిన్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది వైద్యులైతే దీనికోసం అయితే ఇంకా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఎలా ఆపాలి, ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మనకి ఆర్థికంగా ఏ విధంగా లాస్ కాకుండా ఉండడం కోసం అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పాలి.